హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా మిద్దె తోటలో ఏమేమి కొత్త మొక్కలు వేసామో చూద్దాం రండి. అందరూ అడుగుతున్నారు ఏమి కొత్త మొక్కలు వేయలేదా అని అడుగుతున్నారు. నేనైతే వేసినప్పుడు చూపించలేదన్నమాట. ఏమేమి కొత్త మొక్కలు వేసానో చూపిస్తాను రండి. ఇదైతే సీమదుంపలు అన్నమాట. సీమదుంపలు పులుసులా పెట్టుకుంటారు కదా, అవి. ఇదైతే ఇప్పుడు మా మిద్దె తోటలో ఫస్ట్ టైం కొత్త రకం మొక్క ఇది పెట్టాను అనమాట. ఇంకా టమాటా మొక్కలు, ఇవి బెండకాయ మొక్కలు. మొన్న శ్రీకాళహస్తి వీడియోలో చూపించాను కదా, అక్కడ విత్తనాలు తీసుకొచ్చానని, అక్కడివి. ఈ బెండ మొక్కలు, ఇంకా బీరకాయ మొక్క. చూడండి, బీరకాయలు అయితే చిన్న చిన్నవి వస్తున్నాయి. బీరకాయలు ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆనపకాయ మొక్క కూడా, ఆనపకాయ కూడా పూత వస్తుంది. ఇంకా పిందెలు అయితే దిగలేదు. ఇంకా ఈ సంవత్సరం అయితే దవనం వేసామన్నమాట. దవనం ముందు సంవత్సరం బాగా వచ్చింది, ఎలా వేసారు వీడియో చూపించమని అడిగారు. అదైతే వీడియో ఉంది, మళ్ళీ పెడతాను. ఇప్పుడు ఈ దవనం మొక్క కూడా పెట్టాము. ఇంకా ఇదైతే బీట్రూట్ మొక్క, బీట్రూట్ విత్తనాలు వేసాము. బీట్రూట్ మొక్క, ఇంకా క్యారెట్లు, ఇంకా ముల్లంగి కూడా వేసాము. ముల్లంగి అయితే బాగా వచ్చింది, ఇది తీసినప్పుడు చూపిస్తాను. ఇంకా గోరుచిక్కుడు మొక్కలు కూడా పెట్టామన్నమాట. గోరుచిక్కుడు పాదులు, చిక్కుడు పాదులు. ఇదైతే గోంగూర వేసాము. గోంగూర విత్తనాలు వేస్తే వాడు చూడండి ఇలాంటి వైట్ గోంగూర విత్తనాలు వచ్చాయి. గోంగూర విత్తనాలు అయితే పాడైపోయాయి అన్నమాట. ఇంకా మా చెట్టు నిండా వంకాయలు అయితే ఉన్నాయి. మొన్న ఒకసారి మధ్యలో కోసాను, చూపించలేదు. ఇంకా చిక్కుడు పాదులు కూడా వేసాము. ఇవి చిక్కుడు పాదులు కూడా వేసామన్నమాట. ఇవి కూడా కాళహస్తి నుంచి తీసుకొచ్చినవి. చిన్న మొక్కే కాసేస్తుంది అనమాట. చూడండి, మంచి పూత మీద అయితే ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.